చేసినటువంటి ధర్మ సంస్థాపన. వారు ఎంతో దృఢంగా ధర్మ సంస్థాపన చేశారు కాబట్టి ఇన్నిసార్లు దీని మీద ఎంతో మంది ఆక్రమణ చేస్తూ ఉన్నా కూడా ఇది వాటికి ఇంత దృఢంగా నిలబడింది. కాబట్టి శంకరాచార్యుల వారిని ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి కూడా ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. వారి యొక్క చూపించినటువంటి మార్గాలను అనుసరించాలి. తద్వారా జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. కాబట్టి ఈ ఒక రథయాత్ర, ఇలాంటి రథయాత్రలు చక్కగా జరగాలి. చక్కగా మీరు సంకల్పం చేశారు, ఇది చక్కగా జరగాలి. అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. చక్కగా దీంట్లో సహకరించి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. అలాగే విధంగా ప్రభుత్వం నుంచి కూడా దీనికి కావలసినటువంటి సహకారం, విశేష సహకారం, 10,000 పుస్తకాలు ప్రభుత్వం నుంచి కూడా చక్కగా దీనికి సహకారం రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే శంకరుడు అందరికీ వారి యొక్క ఉపదేశాల్లో అందరికీ యొక్క శ్రేయ మార్గము ఉంది. వారు భాష్యాలని రచించడం ద్వారా మోక్ష మార్గాన్ని చూపించారు. స్తోత్రాలను రచించడం ద్వారా భగవద్ అనుగ్రహానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించారు. ఇంకా ఎన్నో ప్రశ్నోత్తర రత్నమాలిక మొదలైనటువంటి గ్రంథాలను రచించడం ద్వారా ఒక ఉత్తమమైనటువంటి సమాజము, దేశం దీన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఉపదేశాలు చేశారు. కాబట్టి ఈ విధంగా వారి యొక్క ఉపదేశాలని చక్కగా ఆచరిస్తే అందరూ కూడా శ్రేయవంతులవుతారు. కాబట్టి అటువంటి కార్యాన్ని చేస్తూ ఉండడం. అతను అసమానులైనటువంటి వారు శంకరాచార్యుల వారు, అసమానులైనటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారు. కాబట్టి అటువంటి ఆ కార్యం శంకరుల యొక్క ఈ వాడుకలు విశేషంగా రథయాత్ర, రథంలో మహాసన్నిధానం వారి యొక్క తద్వారా ఈ యాత్రను చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆశీర్వాదం చేస్తాను. ఇదంతా దేనికంటే ఏ జీవుడు ఎన్ని అనంత కోటి జన్మల వెనకాల ప్రారంభించినటువంటి ప్రయాణం అది ఎప్పటికి పూర్తవుతుందంటే మోక్ష ప్రాప్తితోటే పూర్తవుతుంది ఆ జీవుని యొక్క ప్రయాణం. ఆ రెండు విషయాలు చూసిన తప్ప ఎలా ప్రయాణం చేయాలో తెలియదు, ఎక్కడ మజిలీలో తెలియదు, సరిగ్గా వెళ్ళకపోతే ప్రమాదాలు ఏమిటో తెలియదు. ఇవన్నీ చెప్పడం కోసమని శంకరాచార్య వారు మనకి ఆద్యంతాలు కూడా ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ చివరన ఉండాలి, ఈ విషయాలన్నీ బోధించడానికి ఆయన జీవిత కాలాన్ని భాష్య రూపంలో కొంత, స్తోత్ర రూపంలో కొంత, అనేకమైనటువంటి ప్రశ్నోత్తర మాలికా రూపంలో కొంత, అనేక మార్గాలు ఎలా చెబితే వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి అన్ని రకాల మార్గాల్లోనూ వారు ఉపదేశం చేసి మన ఉద్ధరణ కోసమే వారి జీవితాన్ని సమర్పణ చేశారు. మనం చేయవలసిన కనీస కర్తవ్యం ఏంటంటే శ్రీ శంకరాచార్యుల వారి యొక్క అపూర్వమైనటువంటి జన్మ విశేషాలను కొన్నిటినైనా తెలుసుకోవడం, వారు ఉపదేశించినటువంటి ఉపదేశాల్లో కొన్నిటినైనా తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న వాటిలో కొన్నిటినైనా ఆచరించడం, ఇది మన కనీస కర్తవ్యం అండి. దానికోసమని ఉద్దేశించబడింది శ్రీ ఆదిశంకరాచార్య వైభవ రథయాత్ర అనేటటువంటిది. ఇది సనాతన ధర్మ రథయాత్రలో అంతర్భాగం. సనాతన ధర్మ రథయాత్ర, శంకరాచార్య వైభవ రథయాత్ర వేరు కావు, పర్యాయ పదాలు అవి. ఇంకేదంటే ధర్మం అనేటటువంటి మాటకి దీని వలన విశ్వం అంతా కూడా నిలబడి ఉంటుందో దాని పేరు ధర్మం అని చెప్పింది వేదం. శంకరాచార్యుల వారికి ఒక్క భారతీయులు కాదు, ఒక్క సనాతన ధర్మంలో వాళ్ళే కాదు, యావత్ మానవులు శంకరులకు రుణపడి ఉండవలసిందే. ఎందుకంటే కోటి సమస్యల కంపలో మనం ఎప్పుడూ ఇరుక్కునే ఉన్నాం. కోటి సమస్యల కంపలో ఉన్నాం మనం, ఒకటి రెండు కాదు. ఇన్ని సమస్యలు పోవాలి అంటే ఒక్కసారి గాలి వస్తే దూది పింజల్లాగా మేఘాలు కనుక కదిలిపోయినట్టుగా ఆచార్యులు వారిచ్చినటువంటి జ్ఞానము అనేటటువంటి అగ్ని కనుక తోడైతే ఈ కోటి సమస్యల కంప కూడా సమూలంగా భస్మీపటమైపోతుంది. కనుకంటే అటువంటి జ్ఞానాన్ని మనకి శంకరులు ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చారో కూడా తెలుసుకోలేనటువంటి తెలివి తక్కువతనంలో మగ్గుతున్న మనని మరొక్కసారి తట్టి లేపటానికి, మరొక్కసారి మంచి మార్గంలో నడిపించడానికి విషతుల్యమైనటువంటి వాతావరణం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది అంటే విషతుల్యం. ఆనాడు శంకరులు కూడా 74 పైచిలుకు అవైదిక మతాలను ఖండించారు, ఎన్నో అవైదిక మతాలను ఖండించారు. ఇవాళ ధర్మం ముసుగుతో, ధర్మం పేరుతో ఏది ధర్మము ఏది అధర్మము అని నిర్ణయించలేనటువంటి దుర్భర స్థితిలో మనం ఉన్నాం. ఎవరేం చెప్తే అది నమ్మేటటువంటి స్థితిలో ఉన్నాం.
మనకు వివేకం ఉంటే ఎవరైతే చెప్తే అది నమ్మం, ఏది తీసుకోవాలో అదే తీసుకుంటాం. కనుక మనం అంతటి అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, ఇంతటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనకి మళ్ళీ సరైన మార్గదర్శనం కావాలి కాబట్టి, సరైన దిశానిర్దేశం, సత్యమైనటువంటి దిశానిర్దేశం జగద్గురువుల నుంచే ఉంది కాబట్టి, మళ్ళీ ఆ జగద్గురువులు రథ రూపంలో మన ముందు వస్తున్నారు. కనుక ఈ రథయాత్రను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక దీక్షగా, ఒక యజ్ఞంగా, ఒక అనుశాసనంగా, ఒక ఉపదేశంగా, ఏ రకంగా అయినా సరే దీనితో ముడిపడి మన జీవితాలను సార్థకం చేసుకుందాం అని మనసారా నమ్ముతూ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి మరొకసారి ప్రణామాలు సమర్పిస్తూ స్వస్తి. అలాగే ఈనాడు ధర్మం అంటే ఏమిటో, సత్యం అంటే ఏమిటో తెలియజేయడానికి ఆ పరమశివుడే శంకరాచార్యులుగా దిగివచ్చి మనందరికీ కూడా జ్ఞానబోధ చేసి మనల్ని మళ్లీ తిరిగి పట్టాలకెక్కించడానికి వారు ఒక అవతార పురుషులుగా దిగివచ్చారనేది మనందరి యొక్క నమ్మకం. అందుకని ఈ రథయాత్రలో అందరూ కూడా పాల్గొంటూ, మీరందరూ ఇవాళ సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ నానా చెత్తా చెదారాన్ని పోగు చేస్తుంటే దానితో అందరం కూడా కాలక్షేపం చేస్తూ మన సమయాన్ని మనం వృధా చేస్తున్నాం. మాతృమూర్తులందరికీ నేను తెలియచేస్తున్నది ఏమనగా, మాతృమూర్తులు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఒక చీర కొనుక్కుంటే 10 మందికి తెలియచేస్తాం, ఒక వస్తువు బజార్లో 1కి 2 ఇస్తున్నారంటే అందరికీ తెలియజేసి పరిగెడుతూ ఉంటాం. ఈ రథం బయలుదేరుతుందనే విషయాన్ని ప్రతి తల్లి ఇంటింటికి, ఇది మన సంక్రాంతి పండుగ కదా, రథాన్ని ఆ కొస నుండి ఇంటింటి నుంచి పొలిమేరల వరకు ఎలా సాగనంపుతామో, ఈ రథాన్ని కూడా మీరందరూ కూడా అలా ఇంటింటికి బయలుదేరదీసి దీన్ని దిగ్విజయ యాత్రగా మీరందరూ సంకల్పం చేసుకుని కొనసాగిస్తారని ముందుగా నేను మహిళా లోకానికి విన్నపాలు తెలియచేసుకుంటున్నా. మాత సమాజ నిర్మాత, ఇది జగద్గురువులు మనకి ఇచ్చిన ఆదేశంగా కేవలం మనం అష్టోత్తర శతనామాలు పఠించడమే కాకుండా ఆ స్తోత్రాలలో ఉన్న సూత్రాలను కూడా పాటిస్తూ ఇతరులను పాటింప చేయడానికి మాతృమూర్తి మాత్రమే చేయగలదు. అలాంటి వ్రతాన్ని ఈ రోజున మనందరం, నేను ఈ మాటను 16 మందికి తెలియచేస్తాను. 16 పళ్ళు నోమని చేసుకునే వాళ్ళం కదా మనం. ఇప్పుడు ఆ నోములన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇవాళ మనం చేయవలసిన వ్రతం ఏమిటంటే, అదిగో రథం వస్తోంది, అదివో అల్లదివో అని శ్రీహరివాసం అని ఎలా అయితే మనం పాట పాడుకుంటున్నామో అన్నమాచార్యది, అదిగో రథం వస్తుంది రండర్రా, మనం వెళదాం అని చెప్పి రథం వెంట అందరం కూడా బయలుదేరుతూ ఉంటే అలా తిరిగి వచ్చి మళ్ళీ ఈ జగత్తుని మేలుకొల్పడానికి ఈ రథయాత్ర తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది నిజంగా మన ఆలోచన కాదు. అవధానులు గారి ద్వారా మనందరినీ మేలుకొల్పి మనందరం సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఆహా, ఈ భాగ్యం మాకు కూడా కలిగింది కదా. జీవితాలు 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి పాత్ర పోషణ, 2 ఉదర పోషణ. ఈ ఉదర పోషణ కోసం, పొట్ట కోసం జీవించే జీవితాలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ పాత్ర పోషణ కోసం జీవించే జీవితాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి కాలగర్భంలో ఊరికి ఏ పని లేకుండా, పరమార్థం లేకుండా కలిసిపోతామా? అలాంటి వాళ్ళని ఏమంటారు? కుక్షంబరులు, శిష్ణోదర పరాయణులు అంటారు. అలా కాలగర్భంలో ఊరికే పేరు ఊరు లేకుండా కలిసిపోవడం కంటే మళ్ళీ తిరిగి సత్యయుగం ప్రారంభం కావడానికి మేము పునాదులం అవుతామనే మాట ఎంత బాగుంటుంది? బాగుంటుందా లేదా? కాబట్టి దానికి సిద్ధం అవుదామా లేదా? దానికి మనందరం సిద్ధపడితే మన పిల్లలు మన మాట వినడం లేదని, నెత్తి నవ్వురు మొత్తుకున్నా వినడం లేదని బాధపడుతున్నాం కదా. ప్రతి ఇంటిలో ఉందా లేదా? ఇది చెప్పినట్టు వినడం లేదండి, పెళ్లిళ్ళు చేసుకోవడం లేదండి, పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనమంటున్నారండి, చేసుకున్నాక విడిపోతామంటున్నారండి. రోజు అందరూ తలలు పగలగొట్టుకుంటున్నారు ఇళ్లలో కూర్చుని. అలా తలలు పగలగొట్టుకోకుండా ప్రశాంతంగా జీవించాలి అంటే జగద్గురువుల యొక్క బాటలో మనం నడిచినప్పుడే మళ్ళీ మన కుటుంబ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ ఇవన్నీ బాటకెక్కుతాయి. అందుకే ఈ రథయాత్రని, ఆ రథం వెంట అందరినీ నడిపించడానికి ఈ రథయాత్ర. స్వస్తి.